నమస్తే. మనం ఈరోజు హృద్యం మన పద్యం అనే దాని దగ్గరికి వచ్చాము. మీరనుకోవచ్చు, ఈవిడ మొన్నటిదాకా కూసింత విద్యార్థులకు ఉపయోగపడేది చెప్తాను, అప్పుడప్పుడు ఇంగ్లీష్‌లో చెప్తాను, తెలుగులో చెప్తాను అని మళ్ళీ ఆవిడ ధోరణికి వెళ్ళిపోయింది అని. కాదండి, ఇది విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరం. పెద్దవాళ్ళకి వినోదకరము. అది తెలిసిన వాళ్ళు వాటిలతో పాటుగా మమేకమైపోతారు ఆ పద్యాలతో. కాబట్టి ఇది అందరికీ కూడా పనికి వచ్చేదే. ఏ ఒక్కరికి కూడా ఇది మాకు సంబంధించింది కాదు అని అనుకోని అంశం అసలు లేనే లేదు ఇందులో. అయితే ఇది మీకు విద్యార్థులకి ఎలా ఉపయోగపడుతుంది అని మీరు నన్ను అడగచ్చు. నేను చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ క్వెషన్ పేపర్స్ ఎలా ఉంటున్నాయి పెద్ద పెద్ద లెవెల్స్‌లో, అందులో ఛాలెంజెస్ ఎలా ఉంటున్నాయన్న దాంట్లో చూస్తే, వ్యాస రచన అని వాళ్ళు ఒక వ్యాసానికి ఇచ్చి దానికి చాలా పెద్ద మొత్తంగా మార్కుల్ని కేటాయిస్తున్నారు. ఆ వ్యాసంలో ఇచ్చే అంశాలు మనం రాయొచ్చు. వాళ్ళు కొన్ని క్లూస్ ఇస్తారు మనకి. కానీ అది అందులో కనుక మనము ఈ పద్యాలను కానీ, సామెతలను కానీ, జాతీయాలను కానీ కూడా చొప్పించి, ఎందుకంటే మనకి వాళ్ళు ఇచ్చే పరిధి, పదముల పరిధి చాలా తక్కువ ఉంటుంది. అందులోనే విద్యార్థి తన ప్రతిభని వ్యక్తీకరించాలి. అలాంటప్పుడు విద్యార్థికి భాష మీద ఎటువంటి పట్టు ఉంది, ఏ సామెతలు ఉపయోగిస్తున్నాడు, ఏ కవి యొక్క కవితా లక్షణాలను కానీ, పద్యాలను కానీ తాను ఇందులో చొప్పించగలుగుతున్నాడు. మనం ఇచ్చిన అంశానికి ఆ విద్యార్థి అందులో చొప్పిస్తున్న అంశాలకి ఏవైనా సంబంధం ఉందా అని కూడా గమనించే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది కూడా అందరికీ ఉపయోగపడేదే. కాకపోతే ఇది ఒక కొత్త విధానం అంతే. హృద్యం మన పద్యం అనేది తెలుగు తల్లి మనకి అందించిన గొప్ప వరం. ఆ వరము ఏంటో ఇదివరకు మనం 2 ఎపిసోడ్స్‌లో కూడా చూసుకున్నాము. కాల ప్రవాహంతో పాటు భాష కూడా చాలా మారిపోతూ ఉంటుంది. భాష తన యొక్క ఉద్దేశాన్ని కూడా మార్చుకుంటూ ఉంటుంది. అదే ఏదో సినిమాలో పాడుతున్నట్టు తరలిరాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం అంటారు కదా! వనం రాకపోతే వసంతమే వెళ్ళిపోతుందట అక్కడికి. అలా ప్రజలు దాన్ని గ్రహించలేకపోతే, దాన్ని ఆస్వాదించలేకపోతే, దాని పరమార్థాన్ని వాళ్ళు నిజ జీవితంలో ఉపయోగించుకోలేకపోతే భాష కూడా అంతేనండి. సరే, నీకిలా కాదు, నువ్వు ఇంకా చిన్నతనంలోనే ఉన్నావు, నీకు నేను ఉప్పు కారాలేసిన ఆవకాయ పచ్చడి పెట్టాను. అన్నప్రాసన కదా, అన్నపరమాన్నమే పెడతాను అనే విధానంగా పద్యాలు కూడా తమ చెప్పదలుచుకున్న అంశాన్ని ఏమాత్రము సడలించకుండా, ఏవైతే విశ్వశ్రేయకంలో అందరికీ ఉపయోగకరములో వాటిని చెబుతూనే భాషా శైలిలో కానీ భావంలో మాత్రం మార్పు రాదు. భాష మాత్రం ఇంకా సులభతరం అయిపోతుందన్నమాట. ఏ విధంగా మృష్టాన్న భోజనము అన్నవాళ్ళు మామూలుగా భోజనము అని, భోజనము తర్వాత బువ్వ అని ఈ విధంగా పదాన్ని మారుస్తున్నారు. కానీ చేసేది అదే. బువ్వ తిందువు గాని రారా అంటారు. మృష్టాన్న భోజనాలు ఆరగించండి అంటారు. అది ఒకటే, ఇది ఒకటే. ఎవరికి సరిపడ్డది, ఎవరి శరీరానికి, ఎవరి మెథడ్స్‌కి సరిపడేది వాళ్ళు స్వీకరించగలిగినప్పుడు అది వాళ్ళకి ఆహారంగా మారి కావలసిన శక్తిని ఇచ్చేది అదే మన తెలుగు భాష. ఆ తెలుగు భాషలో ఇప్పుడు ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే 2 పద్యాలను తీసుకున్నాము. ఒక నానుడి కానీ ఒక గొప్ప వాక్యాన్ని కూడా తీసుకుంటున్నాము. ఆ 3 కూడా చెప్పేవి ఒకటే. కొన్ని చాలా అలంకారాలతో, చాలా భాషలో ఉండే సందులు, సమాసాలు, అలంకారాలు, ప్రయోగాలు, అందులో ఉండే వ్యవహారికము, వెటకారము అన్నీ చెప్తూ ఉంటే, మరికొన్ని సూటిగా చెప్పేస్తూ ఉంటాయి. అవి ఏంటో, అవి మనకి ఏమి చెప్తున్నాయో చూద్దాము రండి. ఇక్కడ మనం మొట్టమొదటిగా తీసుకున్న ఈ పద్యము పోతన గారు రచించిన భాగవతంలోది, శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతంలోది. ఇది చాలా ముఖ్యమైన ఘట్టము. ఇక్కడ వామనుడు వచ్చాడు, 3 అడుగుల నేల అడిగాడు. బలిచక్రవర్తి ఇస్తానన్నాడు. కానీ బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యుడిని గ్రహించి బలిచక్రవర్తికి చెప్తున్నాడు, వచ్చినవాడు సామాన్యుడు కాదు, నువ్వు ఇవ్వద్దు, నువ్వు ఆడిన మాట తప్పితే కూడా పర్వాలేదు,
కానీ ఒక మాట ఉంది కదండి, బొంకని వాడే యోగ్యుడు, ఆడిన మాట తప్పని వాడే యోగ్యత గలవాడు అని. అలా నువ్వేం అనుకోక్కర్లేదు అన్నప్పుడు బలి చక్రవర్తి యొక్క గొప్ప స్వభావాన్ని వ్యక్తీకరించేది ఈ పద్యం. ఇది బలి చక్రవర్తికే కాదండి, ఎవరికైనా కూడా మనం అన్వయించుకోవచ్చు. ఇది సమస్త ప్రజావళికి చెప్పే పరమ సత్యం, నగ్న సత్యం. అదేంటో చూద్దాం రండి. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతి పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజవలే, భూమిపై పేరైనంగలదే. ఇక్కడ కాలేదు, ఇది మామూలుగా చూద్దాం. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతి పొందరే, వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే. ఇది ఒక వర్గం. సిరి ప్రముఖులు ప్రీతిన్ ఎసక్కాములై, ఈరే పోర్పులు వారలన్ మరచిరే, ఇక్కాలమున్ భార్గవ. ఇది పద్యం. ఈ పద్యంలో రెండు వర్గాల వాళ్ళ గురించి చెప్తున్నారు. ఈ కారే ఈరే అనేది ఇయ్యలేదా, చెయ్యలేదా, వాళ్ళకు వచ్చిన వీళ్ళకు వచ్చిన లాభం ఏమిటి, వాళ్ళకు వచ్చిన నష్టం ఏమిటి అని, ఇద్దరి యొక్క లాభ నష్టాలని. ఒకరి లాభం అప్పటికి తాత్కాలికమైన, ఒకరు వేరే రాజ్యాలని వేరే రాజులని సామధాన భేద దండోపాయాలతో బెదిరించో వామాలో యుద్ధాలు చేసో గెలిచి భూమండలాధీశులుగా మారి రాజ్యాలను పొంది రాజులుగా రాగానే వాళ్ళల్లో ఉండే అహంకారం, వాళ్ళకు ఉన్నది పొందాల్సింది సంస్కారం, కానీ అది కాకుండా గర్వోన్నతి పొందరే, గర్వం వచ్చిందిట వాళ్ళకి. ఆ గర్వం రావటం వల్ల వాళ్ళ ఊరి ఏంటి, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎంత గొప్ప మండలాధీశులైనా కూడా, రాజులైనా కూడా, వాళ్ళకి ఎంతో రాజ్య విస్తరణ జరిగినా కూడా వాళ్ళని ఏ ఒక్కళ్ళు కూడా తలుచుకోవట్లేదు. మనం తలుచుకోకపోతే తలుచుకోకపోయాం, పోనీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అవంతా కూడా మూట కట్టుకుని తీసుకెళ్లారా, అది కూడా లేదు. అలాంటి రాజ్యాలు, అలాంటి రాజులు ఎవరికి ఉపయోగం? ఎవరు అటువంటి విధానాలను పాటిస్తారు? మనం చదువుతూ ఉంటాం, అలెగ్జాండర్ ఈ విధంగా చేశాడు, దండయాత్రలు చేశాడు, పురుషోత్తముడిని రాజుగా, నన్ను రాజుగా గౌరవించు అని పురుషోత్తముడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు ఏమీ లేకుండా చేతులన్నీ రెండు ఇలా పెట్టి వెళ్ళాడు అని రకరకాల రాజ్యాలు. ఔరంగజేబు తండ్రిని జైల్లో పెట్టి చేశాడు. ఇంకొకళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని మోసం చేసి వ్యాపారం అని చెప్పి చేశాడు. ఇది రకరకాలుగా వాళ్ళు రాజ్యాలను విస్తరింపజేసుకుని రాజులుగా అయ్యి వారి కింద ఉన్న వాళ్ళని సరిగ్గా చూడకుండా గర్వోన్నతులై ఉన్నా కూడా వాళ్ళ గురించి ఎవ్వరు చెప్పుకోరు. చెప్పుకున్నప్పుడు ఏ ఉదాహరణ ఇస్తారు? అలా ఉండకూడదురా బాబు, మీరు ఆ విధంగా చెయ్యకూడదు, అది రాజ్యమే కాదు, వాళ్ళు రాజులే కాదు, ఎందుకంటే వాళ్ళ సత్ప్రవర్తన లేదు అని చెప్తారు. ఇంకొక విభాగంలో ఏం చెప్తున్నారు? సిరి ప్రముఖులు ప్రీతిన్ ఎసక్కాములై, ఈరే పోర్పులు వారలన్ మరచిరే, ఎసక్కాములై, వాళ్ళు రాజ్యం అంతా కీర్తి కోసం సంపాదించారు. ముందు వర్గాల్లో వాళ్ళు రాజ్యాధికారాన్ని పొందారు, దానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు, కొందరు దీన్ ఇలాహి అని పెళ్లి చేసుకుని సంబంధ బాంధవ్యాలు పెంచుకుని చేశారు. కానీ ఆ రాజ్యాలన్నీ కూడా గొప్పవి కాదు. ఏవి గొప్పవి? ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు దాన స్వభావం కలవాళ్ళు, ఎవరు అంత స్వార్థ స్వభావం కలవాళ్ళు అనేది బలి చక్రవర్తి ద్వారా పోతన మనకి చెప్తున్నారు. పోతనామాచులు ఆయన సహజ కవి, ఆయన చెప్పిన దాంట్లో ప్రతిదీ కూడా సత్య సూక్తి, దాన్ని కాదనలేనిది. అందులో ఏమని చెప్తున్నారంటే, ఎసక్కాములే ఈరే, వాళ్ళు ఏమైనా మాకు కీర్తి కావాలి అని సిరి చక్రవర్తి కానీ వేరే చక్రవర్తులు కానీ కర్ణుడు కానీ ఎవరైనా కూడా మాకు కీర్తి కావాలి, ఇది ఇస్తే, మేము ఈ డొనేషన్ ఇస్తే
మేము ఈ చందా ఇస్తే మీరు నా పేరుని ఆ గోడ మీద రాయాలి. మేము వచ్చినప్పుడు మాకు సన్మాన పత్రంలో చదవాలి అని ఏం చెప్పలేదు కదా వాళ్ళు. వాళ్ళు చేయదలుచుకున్నారు మానవతా దృక్పథంలో. వాళ్ళ తోటి వారికి సహాయపడదాం అనుకున్నారు. అందుకోసం వాళ్ళు చేశారు. అలా చేయటం వల్ల వాళ్ళు ఏ కాలానికి సంబంధించిన వాళ్ళైనా ఈ కాలము ఇప్పటికీ కూడా వాళ్ళని మనము కలుసుకుంటూనే ఉన్నాం. ఇదే కోర్కులు ఇంతవరకు ఒకటి. వారలను మర్చిరే, వాళ్ళని మర్చిపోయారా? మర్చిపోలేదు కదా. శిబి చక్రవర్తి మొదలైన వాళ్ళు నిస్వార్థంగా దీనివల్ల మాకేదో ఉపయోగం వస్తుంది అని అనుకోకుండా వాళ్ళ విద్యుక్త ధర్మం అని అనుకుని వాళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళు దానాలు చేశారు. దానివల్ల వాళ్ళు చిరస్థాయిగా ఇక్కాలము నొక్కి చెప్తున్నారు త్రిక సంధితో, ఈ కాలానికి కూడా ప్రస్తుతానికి కూడా వాళ్ళు కీర్తింపబడుతున్నారు. ఈయన శిబి చక్రవర్తి, ఈయన బలి చక్రవర్తి అని వాళ్ళ పేర్లతో సహా మనం చెప్తున్నాము. ఈ సందర్భంలో వీళ్ళు ఇలా చేశారు, ఇంత గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. ఇందులో చాలా చమక్కులు కూడా వాడారు. కారే కాలేదా? అందులో గొప్పతనం ఏముంది? ఒక రాజ్యం విస్తరిస్తే రాజు అవుతాడు, పెళ్లి చేసుకుంటే గృహస్థ అవుతాడు, ఉద్యోగంలోకి వెళ్తే ఉద్యోగం అవుతాడు. అది ఎంత సహజమో ఇది కూడా అంతే సహజం. కానీ ఆ రాజ్యాన్ని వాళ్ళు అలా చేసిన తర్వాత వాళ్ళలో వచ్చిన గర్వము అనేది ఒక చెడు లక్షణం వల్ల, ఉండకూడని లక్షణం వల్ల వాళ్ళని ఎవరు కూడా కలవట్లేదు. వారి పేరైనంగలదే. అలాంటి రాజులు ఎవరైనా చెప్తున్నారా? ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కాలము ఇప్పటికీ కూడా వాళ్ళని మరిచిరే, వాళ్ళనేమో కలవట్లేదు, వీళ్ళని అసలు మర్చిపోవట్లేదు. అదే కాకుండా ఇంకో పోతనామాసుని కవితా వైభవం ఏమిటంటే, నాయన మామూలుగా అంటూ ఉంటారు, అమ్మకో పేరు అయ్యకో పేరు తాకురా నాయన, సరిగ్గా ఉండు, నువ్వు సరిగ్గా లేకపోతే నిన్నే కాదు నిన్ను పెంచిన మమ్మల్ని కూడా అంటారు అని ఒక మామూలుగా అంటూ ఉంటారు అందరూ కూడా. మనం ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలి అంటూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ పోతనామాచులు ఏమంటున్నారంటే, భార్గవ, నువ్వు ఏ వంశంలో పుట్టావు నాయనా? భృగు మహర్షి పుట్టిన వంశంలో పుట్టిన వాడివి, భార్గవ వంశం వాడివి. నువ్వు ఈ విధంగా నన్ను బొంకమంటున్నావా? నేను నీకు 3 అడుగుల నేల ఇస్తానన్న వాణ్ణి ఆ మాట నేను అనలేదు అని వెనక్కి రమ్మంటున్నావా అని ఆయన నీ వంశ ప్రతిష్టాన్ని, కుల గౌరవము కూడా గమనించు నాయన. ఈ 2 వర్గాల వాళ్ళల్లో వాళ్ళు రాజులే, వీళ్ళు రాజులే. వాళ్ళని ఎప్పుడో మర్చిపోయారు వాళ్ళ పేర్లు. వాళ్ళు కూడా ఏమీ తీసుకెళ్లలేదు. వీళ్ళు మాత్రం కీర్తికాయులుగా చిరస్థాయిగా ఉన్నారు. వాళ్ళని ఇప్పటికీ కూడా మరిచిరే అంటే మర్చిపోయారా? ఏమీ మర్చిపోలేదు అని పోతనామాచుడు చక్కగా చెప్పారు. అది మన పోతనామాచుడి కాలంలోది కాబట్టి అలంకారాలు, సంధులు, సందర్భాలు అన్ని కారే, రారే, ఈరే అనే విధంగా చక్కగా పదాలను జోడించి చెప్పారు. తర్వాత వచ్చేప్పటికీ అదే చెప్పాలి కదండి అందరికీ. అందులో పెద్దవాళ్ళు చదువుకుంటారు, పిల్లలకి కూడా తెలియాలి కదండి. వేమన కాలం వచ్చేసి, వేమన కాలంలో ఆయన ఏమని చెప్పారు చూద్దాం. భూమి నాది అని భూమి పక్కున నవ్వు, దానహీను చూసి ధనము నవ్వు, కలన భీతు చూసి కాలుండు నవ్వురా, విశ్వదాభిరామ వినరవేమా. ఇక్కడ భూమి నాది అనే దాంట్లో రాజ్యములు కలుగవే, రాజ్యాలు వచ్చాయి. భూమి నాది అన్నప్పుడు గర్వం ఉన్నది. భూమి పక్కున నవ్వు, ఇక్కడ నవ్వు అంతా కూడా ఎగతాళి చేస్తుందిరా బాబు, నీ అమాయకత్వానికి, నీ అజ్ఞానానికి, నీ బాధ్యత రాహిత్యానికి అని చెప్పే విషయాలన్నిటినీ కూడా ఒక నవ్వు అనే దాంట్లో తీసుకొచ్చేసారు. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీను చూసి ధనము నవ్వు, కడనకీతు చూసి ఆయన ఇంకో వాక్యం కూడా చెప్పారు.
రే నువ్వేం చిరస్థాయిగా ఇక్కడ ఉండిపోవురా. సేమ్ ఇదే చూడండి. వారేది సిరి మూట కట్టుకుని పోవండాలి రే. అక్కడికి వెళ్ళగలిగారా? ఎక్కడికి? ఈ మానవ జన్మని ముగిసిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో వాళ్ళు. ఇవన్నీ తీసుకుని వెళ్ళారా అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? కథన భీతు చూసి కాళ్ళుండు నవ్వురా. రే అమ్మో నేను అక్కడ యుద్ధానికి వెళ్తే చచ్చిపోతానేమో, నా జీవితం ఇలా లేదు అంటే ఎట్లయినా నువ్వు చస్తావురా నాయన. అదేదో ధర్మానికి పోరాడు, ధర్మంగా ఉండు అని చెప్పడంలో కథన భీతు చూసి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినుర వేమ. చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పిన ఇవన్నీ చూసుకోండి. నాది అనే దానికి గర్వోన్నతి. భూమి నాది అన్నప్పుడు రాజులు రాజ్యములు నాది అనుకున్నారు. ఎందుకు నవ్వుతుంది? ఇది సిరి. ఇక్కడ సిరి అన్నారు. ఆ రాజ్యాధికారం కానీ ఆ డబ్బులు కానీ వాళ్ళు తీసుకెళ్ళలేదు. అది ఇక్కడ కథన భీతితో పోల్చారు. దానహీనం, అసలు వీడు ఎవరికి ఏమీ ఇవ్వలేదు అనేది. నువ్వు దానం చేసుకోకపోతే, వేరే వాళ్ళకి పంచుకోకపోతే, పంచుకోవడమే పెంచుకోవడం కదండి. మంచిని పంచుకోవడం, మంచిని పెంచుకోవడం అని చెప్పారు. ఇదే కాకుండా ఇంకా అర్థం కాదు. మేము మొండివాళ్ళం, మాకేం అర్థం కాలేదు మీరు చెప్పింది. మొదటి దాంట్లో కారే రాజులు అంటూ చెప్పారు. రెండో దాంట్లో ఏదో భూమి గురించి చెప్పారు. భూమి గురించి చెప్తే మాకెందుకండి అని అంటే అనేవాళ్ళు కూడా ఉంటారు, మహాశయులు మహానుభావులు. అందుకోసమే మళ్ళీ ఏమని చెప్పారంటే, పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూచు, పరహితంబు కంటే పరమార్థమున్నదా. అరే నాయనా, నీకు ఏంటో ఎప్పుడు మనుషుల గురించి చెప్తున్నావు, భూమి గురించి చెప్తున్నావు అంటున్నావు కదా. అటు చూడు, ఆ నది ప్రవహిస్తాను, ఆ జలాలు తీసుకుని ఎంతమంది ఆనందిస్తున్నారు. నీళ్లు లేకపోతే ఉండగలమా అండి? కానీ ఆ నది అందరికీ మనం చెప్తుందా? ఆ నీళ్ళని దాచేసుకుంటుందా? గోవులు పాలనిచ్చు, ఆవులు ఎంత చక్కగా అందరికి పాలిస్తున్నాయి. నేను మీ అందరికీ పాలిస్తున్నాను, ఆహారం ఇస్తున్నానని గోమాత ఏమైనా విరవీగుతోందా? చెట్లు పూలు పూచు, ఈ మూడు కూడా పరోపకారమే చేస్తున్నాయి. వాటి యొక్క అందాన్ని కానీ, ఆనందాన్ని కానీ, వాటి యొక్క గొప్పతనాన్ని కానీ, అవి ఇవ్వగలిగిన సంపదని కానీ పరుల కోసమే ఇస్తున్నాయి. పరహితంబు కంటే పరమార్థం ఉన్నదా? లేదు. అక్కడ కారేలో కారు అంటే ఇప్పుడు కారే రాజుల్లో కారు రాజులు కారు. వాళ్ళకి రాజ్యాలు కలిగినప్పటికీ కూడా వాళ్ళు రాజులు కారు. వాళ్ళు గర్వోన్నతి పొందటం వల్ల ఏది లేదు. పోవజాలియే, పోజాలలేదు, పోలేదు. యజమేనం పేరైనం కలదే, పేరు లేదు. ఏ ఏ ఏ అంటే లేదు అనేది చెప్తున్నారు. అదే విధంగా మనకి ఈ భూమిలో కూడా ఉంది. నాది అనే స్వార్థం, ఇక్కడ గర్వోన్నతి, అది తీసుకెళ్లిపోవాలనే ఆశ. అంటే దాన గుణము వాళ్ళకి లేదు. నాయన దాన గుణం లేకపోతే అది ఎందుకురా, మనకి ధన్యత లేదు జీవితానికి అని చెప్పుతూ దాన గుణం చెప్పారు. బాగుంది. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూచు చెప్పారు. దాన గుణం ఉందని గర్వం కూడా ఉండకూడదు. ఇక్కడ గర్వం కూడా చెప్పారు కదా, గర్వోన్నతిని పొందరే అన్నారు కదా. అందుకని సుభాషిత రత్నాల్లో తరువులతిరస ఫలభార పురుతగాంచు, పెద్ద పెద్ద వృక్షాలు ఫలంతో నిండిపోయి అవి వంగి ఉంటాయిట. పాపం ఎక్కడ వీళ్ళు ఎత్తైట కోసుకోలేరో, పండు సరిగా పండించకపోతే తిని ఆనందించలేరో అని అవి అందరికీ ఆహారాన్ని ఫల రూపంలో ఇస్తున్నా కూడా గురుత కాంచు, పొట్టిగా వంగిపోయి ఉంటాయిట. ఆకాశంలో మేఘుడు మనకి వర్షాన్ని కురిపిస్తూ, మింగి ఉన్న మేఘుడు
ఇలా నేల వైపుకు చూస్తూ ఉంటారట. ఎందుకంటే ఈ వర్షపు నీరు భూమి మీద పడితే సాగు అవుతుంది, జనాలకు దప్పిక తీరుతుంది అని. ఈ విధంగా మన దానగుణం ఎలా ఉండాలి, ఒక మనిషి ఏ విధంగా జీవితాన్ని గడపాలి, తనకు ఉన్న దాంట్లో నలుగురికి ఎలా పంచాలి, స్వార్థంతో ఎందుకు ఉండకూడదు, దేన్ని చూసి మనం నేర్చుకోవాలి అనే 4 అంశాలని ఈనాటి మన ఎపిసోడ్ పద్య రూపంలో చెబుతోంది. అయితే ఒక చిన్న విషయం అండి, ఇక్కడ నేను ఇంతవరకే చెప్పేసి ఆపేశాను. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూచు, పరహితంబు కంటే పరమార్థం ఉన్నదా. ఆ తర్వాత ఉన్న మకుటాన్ని మీరు కామెంట్స్ రూపంలో రాస్తారని, అది ఏ శతకానికి సంబంధించినది ఆ పద్యము, దాన్ని రచించిన వారెవరు, ఇది బమెరపోతనామాచికాండము, ఇది వేమనన్నం, దీన్ని ఎవరు మనకి అందించింది అనేది మీరు కామెంట్స్ రూపంలో రాస్తారని అనుకుంటూ ఇప్పటికి నేను సెలవు తీసుకుంటాను. వచ్చే ఇంకొక ఎపిసోడ్ లో కలుస్తాను. నమస్తే. జై తెలుగు తల్లి.